సైబర్ అటాక్స్, సైబర్ నేరాలు కొత్త అవతారం ఎత్తుతూ ఉన్నాయి. దాన్ని తెలుసుకోకుండా ఉంటే గనుక మనం నష్టపోతాం. అందుకే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు తాజాగా సైబర్ అటాక్స్ ఎలా చేస్తున్నారో తెలుసా? మీ దగ్గరికి ఎవరైనా వస్తారు. మేము కరెన్సీ ఇస్తాము మీ చేతికి. మీరు మా యూపీఐకి మీరు అమౌంట్ వేయండి. అంటే మా నెంబర్‌కి వేయండి అంటారు. లేదా క్యూఆర్ కోడ్ ఇస్తారు. క్యూఆర్ కోడ్ నుంచి మీరు అమౌంట్ వేయండి అని అంటారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే సైబర్ దొంగతనాలు చేసి ఆ అమౌంట్‌ని మూల్ ఖాతాలకు పంపిస్తున్నారు. మూల్ ఖాతాలు అంటే ఏంటి? మీ ఖాతాకి పంపించేస్తారు. మీ ఖాతా ఎలా తెలుసు వాళ్ళకి? క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసు. క్యూఆర్ కోడ్ కూడా తెలుసు. ప్లస్ ఆ అమౌంట్‌ని తీసుకోవడానికి ఒక ఏపీకే ఫైల్ ఒకటి పంపిస్తున్నారు. ఆ ఏపీకే ఫైల్‌ని మీరు జస్ట్ అట్లా నొక్కగానే మీ అకౌంట్‌లో ఉన్నట్టు అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే 3, 4 లేయర్‌ల్లో ఈ మొత్తం చెకింగ్ ఉంటుంది. ఈ 3, 4 లేయర్ల చెకింగ్ మీ అకౌంట్ మీకు తెలియకుండానే మీ అకౌంట్‌లో అమౌంట్ పడుతుంది. ఆ అమౌంట్ మళ్ళీ వాళ్ళు తీసేసుకుంటారు. వీటినే మూల్ ఖాతాలు అని అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సపోజ్ మీ దగ్గరికి వచ్చి నేను కరెన్సీ ఇస్తాను. ఆ కరెన్సీ బదులుగా నాకు అమౌంట్ వేయండి అని చెప్తారు. వేస్తారు మీరు. వేసిన తర్వాత ఏమవుతుంది? ఈ అకౌంట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీ అకౌంట్‌లో అమౌంట్ వేయించి వాటిని ఇమీడియట్‌గా డ్రా చేసుకుంటారు. బ్యాక్ ఎండ్‌లో డ్రా చేసేసుకుంటారు. పైగా ఇప్పుడు ఇంకొక దందా కూడా నడుస్తుంది. కొంతమంది బిజినెస్ పీపుల్ కరెన్సీ మీరు ఇస్తే గనక ఒక ₹10 కమిషన్ ఇచ్చి 100కి ₹10 కమిషన్ ఇచ్చి మీకు ఆన్లైన్‌లో అమౌంట్ వేస్తున్నారు. కరెన్సీ వాళ్ళకి ఇస్తే. ఆ దందా కూడా నడుస్తుంది. ఏ రూపంలో మీరు దందా నిర్వహించినప్పటికి కూడా అల్టిమేట్‌గా సైబర్ నేరగాళ్ళకు దొరుకుతున్నారు. వీళ్ళు ఎక్కువగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఏటీఎం కౌంటర్లు ఇక్కడ ఉంటున్నారు. ఈ ఏరియాలో ఉంటూ మేము కరెన్సీ ఇస్తాం, మీరు మాకు అమౌంట్ వేయండి అని అంటున్నారు. అమౌంట్ మీరు వేసిన తర్వాత ఇంకా వాళ్ళ చేతిలో మీరు చిక్కినట్టే. క్యూఆర్ కోడ్ రూపంలో వేసినా లేదా ఫోన్ నెంబర్ రూపంలో వేసినా కానీ మీరు ఆల్మోస్ట్ వాళ్ళ మూల ఖాతాల్లోకి వెళ్ళిపోయినట్టే. ఇక అక్కడి నుంచి సైబర్ నేరగాళ్ళు మీ అకౌంట్ మీద ఆధిపత్యం కొనసాగిస్తూ ఉంటారు. ఏపీకే ఫైల్ అనేది ఒకటి పంపిస్తారు. దాన్ని నొక్కితే మాత్రం ఇంకా అవుట్. ఇలాంటి పరిస్థితి ఉంటుంది.